వెల్కమ్ టు ఏఐ ప్రాపర్టీ షో. సో ఈరోజు మరో కొత్త ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. సో వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని పూర్తిగా చూడండి, ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒక్కసారి అయితే చూడండి. మీకు మీ బడ్జెట్కి రిలేటెడ్ ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే కనుక, మీకు నచ్చిన ప్రాపర్టీ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో అయినా చేయొచ్చు. సో ప్రతి వీడియోలో కూడా మనది ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ ఫోన్ నెంబర్లో మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ అయినా చేయండి. సో నేను మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో జెన్యూన్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టండి. నేను చేసే ప్రతి జెన్యూన్ ప్రాపర్టీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ చూస్తున్నారు కదండి, చాలా బాగా వచ్చిందండి. బ్యూటిఫుల్ ఎలివేషన్ అయితే ఉంది. మెయిన్ డోర్ చూస్తున్నాం మనం ఇప్పుడు. సో మంచి పార్కింగ్ ఉంది. సో ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి. రాయల్ లుకింగ్ అయితే ఉంది. సో పెద్ద మెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. టేక్ ఫ్రేమ్ తోటి అయితే డోర్ ఇచ్చారు. సో ఇంకా మెయిన్ డోర్ అయితే పెట్టలేదు, కార్వింగ్ కోసము. ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనకు డిజైన్ అయితే చేయించి ఇస్తారనమాట. చూస్తున్నారు కదండి, హాల్ చూడండి, ఇది చాలా స్పేషియస్గా వచ్చిందండి. సో మనకి వెంటిలేషన్కి కూడా మనకి చాలా విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి వెస్ట్ ఫేస్లో 146 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్ ఉందండి. మనకి యాప్రాల్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉంది. సో చాలా బాగుందండి. ఇది వచ్చేసి హుడా అప్రూవల్ అనమాట. హుడా అంటే ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎండిఏ అంటున్నాము. సో హుడా అప్రూవల్ లేఅవుట్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా, మనకి కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్ కిచెన్ అయితే వచ్చిందండి. బ్లాక్ కలర్ మార్బుల్ తోటి అయితే కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి సెల్ఫ్లు కూడా నెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారండి. ఈ ఏరియాలో మనకి హ్యాండ్ వాష్ వస్తుంది. ఇక్కడ టైల్స్ వేసి పెట్టారు చూసారా, అక్కడ మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ వాష్ అయితే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇదంతా కూడా సెట్ బ్యాక్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి వాటర్ కోసము వాటర్ సంప్ వస్తుంది, ఒకటి బోర్ కూడా వస్తుంది, రెండు ఉంటాయి అనమాట. ఈ ఏరియా అంతా కూడా మనం యూటిలిటీస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది ఇక్కడ కట్టినటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది మనం గ్యాస్ సిలిండర్స్ని మనం బయట ప్రొవైడ్ చేసుకోవడానికి అక్కడ కట్టడం అయితే జరిగిందండి. సో మనకి ఇది వచ్చేసి కిచెన్ సైడ్ నుంచి చూస్తే కనుక మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మంచి ఫాల్ సీలింగ్ అయితే ఉందండి. మనకు ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి మనకు అండర్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది. సో బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇంకా పెయింట్ అయితే పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఓన్లీ వైట్ ప్రైమర్ అయితే వేయడం జరిగింది. సో డబల్ కోట్ పెయింటింగ్ అయితే ఇంకా ఇవ్వాల్సి ఉంది. సో కస్టమర్ ప్రిఫర్ చేసే కలర్ని బట్టి వాళ్ళు పెయింట్ అయితే కంప్లీట్ చేసి ఇస్తారనమాట. అందుకనే ఇది జస్ట్ ప్లెయిన్ వైట్ కలర్లో మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా అటాచ్డ్ వాష్రూమ్. సో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఫుల్ వాటర్ ప్రూఫ్ అండి. సో మనకి వెట్ అండ్ డ్రై వాష్రూమ్ కూడా వస్తుంది ఇది. సో మనకి రూఫ్ లెవెల్ వరకు కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వాష్రూమ్లో చూస్తున్నారు కదా, మనకి స్టైర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ మార్బుల్ తోటి అయితే ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఇంకా రైలింగ్ అయితే ఇవ్వలేదు. సో రైలింగ్ కూడా ఇస్తారు, మంచి స్టాండర్డ్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ఏరియా అంతా కూడా మనం ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా వచ్చిందనమాట. సో బ్యూటిఫుల్ మనకి ఫ్లోరింగ్ అంతా కూడా సేమ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి రైట్ సైడ్లో స్టేర్స్ ఎక్కగానే మనకి ఫస్ట్ ఫ్లోర్ రాగానే రైట్ సైడ్లో కూడా మనకు పూజా రూమ్, ఒక బెడ్రూమ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మాత్రము మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. మనకి ఇంకా ప్రొఫైల్ లైట్స్ ఇవన్నీ కూడా మనకి ఇంకా అయితే ఫిట్ చేయలేదు. సో కస్టమర్స్ ప్రిఫరెన్స్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో చూస్తున్నారు కదా, పై రూఫ్ లెవెల్ వరకు అయితే ఇది వాష్రూమ్కి టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో వెట్ అండ్ డ్రై వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ కోసం రెండు విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 2 విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇది వచ్చేసి బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలా పెద్ద బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా టీపాయ్ చైర్స్ వేసుకొని ఈజీగా ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ కూర్చునేలాగా కూడా మనకి ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి పూజా రూమ్, చూస్తున్నారు కదా, పూజా రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో చాలా బాగా వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి మనకి బాల్కనీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈస్ట్ సైడ్లో మనకి బాల్కనీ వస్తుంది. సో ఇది కూడా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మనకి
ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చెప్పాను కదండి, పెయింట్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ ప్రైమర్ మాత్రమే కంప్లీట్ అయింది. సో పెయింట్ వేసుకున్న తర్వాత హౌస్ యొక్క లుకింగ్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా మారిపోతుంది. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది 146 స్క్వేర్ యార్డ్స్ ఈ వెస్ట్ ఫేస్లో ఉంటుందండి. హుడా ప్రో లేఅవుట్, 40 ఫీట్ రోడ్ ఫ్రంట్ ఉంటుంది. పొల్యూషన్ ఫ్రీ జోన్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది. సో దీనికి బిల్డర్ కోట్ చేసేది 1,55,00,000 చెప్తున్నారండి. సో నెగోషియేషన్ ఉంటుంది. 1,55,00,000 అయితే చెప్తున్నారు, నెగోషియేషన్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ నెంబర్లో అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియోని లైక్ చేయండి.